హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి అని కోరుకుంటున్నాను. యాక్చువల్గా సొసైటీ కానీ మనుషులం కానీ ఎలా ఉంటామంటే ఆ, మనిషి బతికున్నంత కాలం కూడా ఎంత మంచి చేసినా, ఎంతమందికి సహాయపడినా, లేకపోతే ఎంత గుణవంతులైనా పొరపాటును కూడా ఆ మాట మెచ్చుకోవడానికి కానీ, అప్రిషియేట్ చేయడానికి కానీ, 10 మందిలో ప్రౌడ్గా చెప్పడానికి కానీ అస్సలు ఏ ఒక్కళ్ళు కూడా ఇష్టపడరు. నిజం చెప్పాలంటే వాళ్ళు చెప్పకపోరు సరే కదా, అవతల వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు వారేమన్నా నూటికి కోటికి పర్లేదు మంచివాడే, కొంచెం మంచివాళ్ళు చేస్తారు, లేకపోతే మంచివాడే బాగానే చేస్తుంది అని సంథింగ్ ఎవరి గురించి అన్నా మాట్లాడుకుంటుంటే అసలు అది వినటానికి కూడా ఇష్టపడరు. అంత జెలస్ ఫీలింగ్ అనమాట. ఏంటి వాళ్ళని పొగిడేది, వాళ్ళని పొగుడుతుంటే మనం వినాలా అనే టైప్ యాటిట్యూడ్, జెలస్ ఫీలింగులతోనే మనిషి జీవితం అంతా కూడా కొట్టుకుపోతూ ఉంటుంది. సో కానీ ఆ మంచి సంపాదించడం అనేది అంత ఈజీ కాదండి. ఏదైనా చిన్న మిస్టేక్, లిటిల్ బిట్ పాయింట్ ఆఫ్ చిన్న లైఫ్ అన్నాక, జీవితం అన్నాక ఎవరో ఒకరికి ఎక్కడో చోట చిన్న మిస్టేక్స్ లేకుండా ఉండవు. ఆ లిటిల్ బిట్ ఆఫ్ చిన్న పాయింట్ ఆఫ్ వ్యూ కనిపిస్తే దాన్ని పెద్ద భూతత్వంలో నుంచి పెద్ద ఒక ఒక ఈ లెవెల్లో చూపించేసేసి చాలా చాలా సీన్స్ క్రియేట్ చేసేసి ఉన్నది లేనిది 100కి 1000 లక్ష క్రియేట్ చేసేసి మహాదానందం పొందిపోయి ఎంటర్టైన్మెంట్ అయిపోయే మహానుభావులు ఉన్న ఈ లోకంలో ఒక్కటి కాదు 100 మంచి పనులు చేసిన ఆ 100లో ఒక్కటి కూడా బయట వాళ్ళు అనకపోగా అవతల వాళ్ళు ఎవరన్నా కొద్ది గొప్ప చూచాయిగా కొంత బ్రాడ్ మైండ్ ఉండే వాళ్ళు ఎవరన్నా పర్లేదు మంచిది లేకపోతే మంచోడు అన్న వర్డ్ యూజ్ చేస్తే వినటానికి మనకు ప్రాణం చచ్చిపోద్ది అనమాట. అసలు నిజం చెప్పాలంటే అలాంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. నెక్స్ట్ అది ఎలా పక్కన పెట్టేస్తే ఎవరైనా చనిపోతారు, వాళ్ళు మంచివాళ్ళు అవ్వనివ్వండి, చెడ్డవాళ్ళు అవ్వనివ్వండి, లేకపోతే జీవితకాలం మొత్తంలో కూడా ఒకరికొక సహాయం చేసిన వాళ్ళు కాకపోయినా చేసిన వాళ్ళైనా సరే చనిపోయేసరికి ఎక్కడ లేని ఉదారతాళ మీద వచ్చేసేస్తుంది. అన్ని సంవత్సరాలు కలిసి ఉన్నా, కలిసి బతికినా, కలిసి స్నేహం చేసినా, లేకపోతే ఇంకోటైనా ఏ రోజు ఒక మాట పొగడ్తరాని మనిషి చనిపోతే లేదులే అసలు ఎప్పుడు ఎవరికైనా పెద్ద ఇబ్బంది కలిగించలే, మంచోడే ఆడ పనేదో ఆడు చేసుకున్నాడు, లేదా మంచిదే దాని పనేదో చేసుకుని తప్పించి పెద్దగో ఇచ్చేసి వచ్చిందే లేదు పాపం ఇదైంది ఏంటో జీవితం అట్ట అయిపోయింది కానీ అది ఇదని అప్పుడు మొదలెడతారన్నమాట. సింపతీలు కానీ ఒక మాట చెప్పటం కానీ దానికి వెనకమాల 100 మంది వత్తాసులు పలుకుతారు. అప్పుడు చెడుకి రాదు ఇక పెద్దగా. అసలు ఏదైనా చెడును కూడా ఎట్లా మాట్లాడతారంటే పాజిటివ్గా ఏం తెచ్చారో లేదే ఆ జీవితాన్ని బట్టి ఏదో మంచి చెడులతో ఏం చేసి వస్తాం ఎవరైనా అట్లా అయ్యింది కానీ అని దాన్ని కూడా కప్పిపెడటానికి వాళ్ళే కష్టపడుతుంటారు. అదేదో బతుకున్నప్పుడే ఒక మొక్క ఏడిచ్చేస్తే మంచాడనో చెడ్డోడనో మంచిదనో చెడ్డదనో వాళ్ళందరికీ ఎంత హ్యాపీగా ఉంటుంది. ఓకే మనల్ని గుర్తించారు, మనకు కొంచెం ఇది వచ్చింది, మనంతా మన వాళ్ళు నాకు కోఆపరేషన్ ఉన్నారని వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. మనుషులం కదా, మనం అలా ఎందుకు చేస్తాం? చెయ్యం. బతుకుండంగా జెలస్ ఫీల్ అవుతాం, అహంకారం ఫీల్ అవుతాం, వాళ్ళని పొగిడేది ఏంటనే ఫీల్ అవుతాం. ఖచ్చితంగా ఏదన్నా ఒక మాట ఇప్పాల్సి వస్తే చచ్చిపోయినాక ఇప్పుతాం. అవును కదండి, మనందరం నాతో సహా ఏమంటారు?